మొదటి ఉత్తరం చూద్దామండి. కుమార్ వరంగల్ నుంచి రాస్తున్నారు. వివాహాలు ఎన్ని రకాలు, వాటిలో ఏది ఉత్తమమైనది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అష్టవిధం స్మృతం. ప్రాచీనులు బాగా ఆలోచించి ఇద్దరు వధూవరులుగా అయి వివాహాన్ని చేసుకుని భార్యాభర్తలుగా కావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అని చెప్పారు. వాటిల్లో అమోఘమైనటువంటి వివాహం ఆర్ష వివాహం. ఇటు అటు ఋషులని చూసుకుని, ఇటు అటు గోత్రాలను చూసుకుని, ఇద్దరిది ఒకే గోత్రం కాకుండా ఉండేలా చూసుకుని, ఏ తల్లి తండ్రి తన ఇంతకాలం పెంచారో ఆ పురుషుడు ఆ తల్లి తండ్రుల యొక్క మాటని వింటూ వాళ్ళు సూచించినటువంటి ఆ పిల్లని తన ఇష్టానికి అనుగుణంగా ఆలోచించుకుని, అదే పద్ధతిగా ఇటుపక్కనటువంటి ఆ కూతురు తల్లి తండ్రి యొక్క మాటని వింటూ నా క్షేమాన్ని కోరేవాళ్ళు నిజంగా వాళ్ళిద్దరే అని అనుకుంటూ ఆ అమ్మాయి ఆ పిల్లవాడిని చూసి ఇష్టపడి ఈ ఇద్దరు కలిపి చేసుకునేటటువంటి వివాహం అమోఘమైనటువంటి వివాహం, శాశ్వతంగా నిలిచే వివాహం. పెళ్లి పేరు వియ్యము అని. ఆ వియ్యం పేరిట ఏం చేయాలి? ఇటుపక్క అమ్మాయికి సంబంధించిన అందరు బంధువులు, అటుపక్క అబ్బాయికి సంబంధించిన అందరు బంధువులు కలిసి మొత్తం ఒక కుటుంబంగా, వీళ్ళకో 100 మంది బంధువులుంటే వాళ్ళకో 100 మంది బంధువులుంటే 200 మంది ఈ ఇద్దరి పేరిట కలవాలి. అది వియ్యం. అలా ఉన్నప్పుడు అమ్మాయి ఏదైనా పొరపాటు చేస్తుంటే తప్పమ్మాయి అని చెప్పేవాళ్ళు ఉంటారు. వాడేదైనా పొరపాటు చేస్తే రే చేయకూడదురా, అమ్మాయి ఇక్కడి నుంచి వచ్చింది లక్ష్మీదేవి అని చెప్పి వీళ్ళు ఉంటారు. ఇలా ఈ ఇద్దరు తల్లి తండ్రికి అనుగుణంగా వివాహం చేసుకునే వివాహం శాశ్వతంగా నిలుస్తుంది. ఈవేళ 60 సంవత్సరాలు లేదా 55 అలా ఉన్నటువంటి వివాహాలన్నీ కూడా దాదాపుగా అన్నీ కూడా ఎక్కడో 1-2 తప్ప అన్నీ తల్లి తండ్రి కుదిర్చి చేసినటువంటి సంబంధాలే. 20 ఏళ్ళో 25 ఏళ్ళో వచ్చేంత వరకు ఏ తల్లి తండ్రి తన యొక్క యోగాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, బుద్ధిని, చదువుని అన్నిటినీ జాగ్రత్తగా ప్రతి క్షణం నాకు నా పిల్లవాడే నా 2 కళ్ళు అన్నట్టుగా ఆలోచించి చేశారో, పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మా ఆలోచన మేము చేసుకుంటాం. అదేమైనా కృతజ్ఞత? వాళ్ళు ఇంతకాలం చేశారే, నువ్వేం చదవాలో నేను నిర్ణయించుకునే చదువుకున్నావా? మేము చెప్పాం. నీకు ఆరోగ్యం సరిలేనప్పుడు ఎవరు నిన్ను రక్షించారు? మేం చేశాం. ఆ తల్లిదండ్రులు చేసినటువంటి సహాయాన్ని కనీసం కూడా గుర్తించకుండా వివాహానికి వచ్చేసరికి నా ఇష్టం నేను చేసుకుంటాను, ఆ విధానాన్ని అంగీకరించని ప్రాచీనులు అలా ఆ ఇద్దరి యొక్క ఇష్టాన్ని బట్టి ఏర్పాటు చేసినటువంటి వివాహం ఏదైతే ఉందో అది శాశ్వతమైనది, ధర్మబద్ధమైనది, చాలా కాలం నిలిచేది, పొరపొచ్చి వచ్చినప్పుడు సరిదిద్దడానికి వీలైనటువంటిదిగా ఉంది కాబట్టి అది శ్రేష్టం. దుష్యంతుడు ఉన్నాడు, శకుంతల లేనప్పుడు మాత్రమే ఆశ్రమానికి వచ్చేవాడు. మొదటిసారి శకుంతల మాత్రమే ఉండి కణ్వుడు లేని సందర్భంలో వచ్చాడు, అది అనుకూలమైంది దానికి. అక్కడి నుంచి కణ్వుడు లేని సమయాన్ని గమనించుకుని శకుంతల మాత్రమే ఉన్న చోటుకు వస్తుండేవాడు. పాపం శకుంతల చాలా మంచిది. అసలు నిజానికి ఓ మాట మాట్లాడితే స్త్రీ చాలా ఉత్తమురాలు, తనంత తానుగా ప్రేమలోకి దిగదు. వీడు మెల్లిగా గోకి 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 ప్రేమలోకి దింపుతాడు. ఆ దింపిన తర్వాత పూర్తిగా వాడిని ఇష్టపడుతుంది. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది కదా. అలా దుష్యంతుడు ఆమెని ముగ్గులోకి దింపి మెల్లిగా వివాహం దాకా తెచ్చి మన ఇద్దరం వివాహం చేసుకుందాం. ఆవిడంది పురోహితుడు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు ఆశ్రమ విధానంగా. పాప అసలు ఆశ్రమాల్లో పెళ్ళిళ్ళే ఉండవు, అందరూ అట్టలు కట్టిన జడలతో తిరుగుతుంటే వాళ్ళకి పెళ్ళిళ్ళే ఉంది. అసలు కణ్వుడికి వివాహం కాలేదుగా అంటే అన్నాడు, అమంత్రకమిదం గాంధర్వం. మంత్రం లేకుండా, పురోహితుడు లేకుండా, ఏమీ లేకుండా గాంధర్వం అనే వివాహం ఒకటి ఉంది, అది శాస్త్రబద్ధం, ధర్మబద్ధం, మనం చేసేసుకుందాం అన్నాడు. ఆ పిచ్చిపిల్ల అలాగే నమ్మింది. పురుషుడు స్త్రీని ఏ విధంగా అలా జాగ్రత్తగా వివాహం చేసుకునే పూర్వ దశలో ప్రవర్తిస్తాడో మనకి అభిజ్ఞాన శాకుంతలం అమోఘంగా భారత గ్రంథం ద్వారా తెలియజేస్తుంది. ఎవ్వరూ లేరు, పురోహితుడు లేడు, మరొకడు లేరు. సాక్షి ఎవరంటే ఆయనకి ఆవిడకి ఈయన. తర్వాత పిల్లవాడు కలిగిన తర్వాత ఆవిడ పెడితే నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఏనట నీవెట సుతుడట ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను మానిను లసత్యవచనులు నాన్ ఇట్టులు
అసత్య భాషణంబు ఉచితం వే. నువ్వెవరు, నేనెవరు, మనిద్దరం ఏమిటి, పిల్లవాడేమిటి, ఇది నేను నమ్మను అన్నాడు. గమనించుకు చూడాలి ఈవేళ లోకంలో ఉన్న ఆడపిల్లలు. ఎక్కడో దుష్యంతుడు, ఎక్కడో శకుంతల అలా జరిగిందని అనుకోకూడదు. అలాంటి పరిస్థితే ఇలాంటి స్థితిలో ఏ ఆడపిల్లకైనా జరిగితే ఆ పురుషుడు కాదు అని అంటే దిక్కేమిటి ఆ పిల్లకి? ఆత్మహత్య చేసుకోవడమా? చేస్తే అతన్ని ఏ విధంగా శిక్షించినట్టు? అది అమంత్రకమైనటువంటి గాంధర్వం, అది క్షత్రియుడికి ఉచితం అని చెప్పి దుష్యంతుడు వివాహం చేసుకున్నాడు. అక్కడ భారతం మనకి తెలియచేసే విషయం ఏమిటంటే, సాక్షాత్తు అశరీరవాణి సాక్ష్యాన్ని చెప్తూ నీ భార్య ఈవిడ అని చెప్పింది. ఈవేళ ఆకాశవాణి కానీ అశరీరవాణి కానీ మరోటి కానీ సాక్ష్యం చెప్తుందా? పక్కింటి వాడు కూడా ఏమోనండి మాకు తెలియదు అంటాడు. అంత ధర్మజ్ఞులు తప్ప దేశంలో ఎవడో మంచివాడు లేరు. కాబట్టి ఆడు పిల్ల తన జాగ్రత్తలు తాను చూసుకోవాలి. ఇది మగవాళ్ళకు ఉంటుందా? శ్రీలవైపోయి చెప్తుంటారు. కాదు, అద్దాన్ని రాయిని తీసుకొచ్చి ఆ ఎదురుబెదురుగా వ్యక్తులు వచ్చేటప్పుడు అద్దం వల్ల రాయి ఏం నష్టపోదు, రాయి వల్ల అద్దం నష్టపోతుంది. కాబట్టి స్త్రీ ఆలోచిస్తుంది, కాబట్టి స్త్రీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాళ్ళు. ఇక పైశాచిక వివాహం, రాక్షస వివాహం అని మరో రెండు ఉన్నాయి. పైశాచిక విధానం అంటే విపరీతంగా మద్యాన్ని తాగేసినటువంటి పురుషుడు బలవంతాన స్త్రీ తీసుకుపోయి ఏడుస్తూ ఉంటే, గోరబెడుతూ ఉంటే, రానుమర్రో అని అంటూ ఉంటే బలవంతాన తీసుకుపోయి ఆ స్థితిలో అమాంతంగా ముడివేసేసేయడం, అది ఏదైతే ఉందో అది భయంకరమైన నేరపూరితమైనటువంటి నేరంతో నిండినటువంటిది. అది పైశాచిక వివాహం. రాక్షస వివాహమునన్ కొనిపొమ్ము, కృష్ణుడు చేసింది ఈ పని. ఆ తల్లిదండ్రులు ఇష్టపడని సందర్భంలో, ఆ అమ్మాయి మాత్రమే ఇష్టపడని సందర్భంలో తాను స్వయంగా ఆ అమ్మాయిని శాశ్వతంగా ఏలుకుంటాననేటువంటి అభిప్రాయంతో స్థిరపడి ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి అన్యాయాన్ని చేయకూడదని హృదయంలో స్థిరపడ్డాక ఆ అమ్మాయి ఇష్టం మీద మాత్రమే వివాహం చేసుకునే వివాహం రాక్షస వివాహం. అక్కడ రుక్మిణి మాట ఉంది, రాక్షస వివాహమునన్ కొనిపొమ్ము. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళందరితో యుద్ధాన్ని తీసుకుపోమని తప్ప దొంగతనంగా నేను అక్కడికి సూట్ కేసు పట్టుకొస్తాను, నువ్వు వచ్చేసేయాలి, అలాగే వెళ్ళిపోదాం అంటే అసహ్యకరమైన పద్ధతులు లేవు. యదృశ్యతే శ్రూయతే చ, ఏది మన కళ్ళతో చూస్తున్నామో, చూపించబడుతోందో కళ్ళకి, ఏది వినిపిస్తోందో, దేన్ని మన చేత వినిపించబడేలా చేస్తున్నారో అవి మన హృదయాల్లో హత్తుకుపోతాయి. చూస్తాం, అమాంతంగా అమ్మాయి ఏదో రైలు ఎక్కేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇద్దరు కలిసేసి వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు. అది అలా చూస్తూ 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 ఉన్నటువంటి ఆడపిల్లకి ఎనలేని ధైర్యం వస్తుంది. కళ్ళు చూసాయి కదా. అంచేత అటువంటి దృశ్యాలని తల్లిదండ్రులు చూపించకూడదు. చూపిస్తే ఖచ్చితంగా ఆ సాహసం పిరికిగా ఉన్న పిల్లకి కూడా వస్తుంది. అలాగే కొన్ని ఇళ్లలో కింద వాళ్ళు, పైవాళ్ళు, పక్కవాళ్ళు, వాళ్ళు వీళ్ళు వచ్చి సోది మొదలు పెడతారు. ఇట్లాంటి అసహ్యకరమైనటువంటి వృత్తాంతాలని మన ఇంట్లో ఉండే పిల్లలకి, వివాహం కావలసినటువంటి వాళ్ళకి అలా చెప్తూ ఉంటే ఆ విన్న దాని ద్వారా ఒక తెలియని ధైర్యం వచ్చి వీళ్ళు పాడైపోతారు. ఇంచేత ఎవరి మాటల్ని వింటుందో, ఏ దృశ్యాలని చూస్తుందో గమనించి చూస్తూ, వినిపిస్తూ, ఆలోచిస్తూ జాగ్రత్తగా పరిస్థితిని ఉంచుకున్నట్టయితే ఇట్లాంటి దురదృష్టకర స్థితులు రావు. పైశాచిక రాక్షస వివాహాలు ఉండవు. అక్కడ రాక్షస వివాహాన్ని చేసుకున్నటువంటి వాడు శ్రీమన్నారాయణ స్వరూపుడు కృష్ణుడు కాబట్టి భార్యని శాశ్వత కాలం తన వెంట ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. ఇవాటి రాక్షస వివాహాలు చేసుకుంటే శాశ్వతం ఈనాడు కావు. అన్ని విధాలా చూసుకున్న సంబంధాలే గృహహింస అనేటటువంటి పేరుతోటి ఆ నాన్నకి ఆదాయం లేనటువంటి సందర్భాల్లో నాన్నని బతికించడం కోసం, కుటుంబాన్ని బతికించడం కోసం వీడిని మట్టుబెట్టేటటువంటి ఆ లక్షణం తయారవుతుంది తల్లులకి, తండ్రులకి, అటువైపు అమ్మాయి వైపు వారికి. అంచేత బాగా ఆలోచించుకుని ఇష్టపడ్డటువంటి సంబంధం, తల్లిదండ్రులు ఇష్టపడ్డ సంబంధాన్ని జాగ్రత్తగా చేసుకున్నట్టయితే ఆడపిల్లల జీవితాలు సుఖంగా ఉంటాయి, శుభంగా ఉంటాయి, భద్రపదంలో ప్రయాణిస్తాయి.